అందరికీ నమస్కారం. జై భీమ్. షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ అంశంపై గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సబ్ క్లాసిఫికేషన్ అంశం మీద కేంద్ర రాష్ట్ర స్థాయిలో ఏకసభ్య కమిషన్లు నియమించడం జరిగింది. అందులో కేంద్ర ప్రభుత్వ స్థాయిలో చీఫ్ జస్టిస్ లోకూర్ కమిషన్ 1964, అదేవిధంగా శ్రీ రామచంద్రరాజు కమిషన్ 1996, ఉషా మెహ్రా కమిషన్ 2005 తాలూకా రిపోర్ట్లను బయటపెట్టి గతంలో ఇచ్చినటువంటి తీర్పులు ఏవైతున్నాయో వాటిని ఒకసారి ప్రజలందరికీ తెలియపరచాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడున్నటువంటి పాలక ప్రభుత్వం ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జి శ్రీ షమీం అఖ్తర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఏకసభ్య కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి షెడ్యూల్డ్ కులాలకు సంబంధించినటువంటి మొత్తం 59 కులాలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తుల ఆధ్వర్యంలో తీసుకుంటున్నటువంటి వ్యక్తిగత రిపోర్ట్స్, అదేవిధంగా రిప్రజెంటేషన్స్ ఏదైతే వాటిని తీసుకున్నప్పటికీ తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో ఉన్నటువంటి దళిత పేటలు, దళిత వాడలన్నీ కూడా తిరిగి నిశ్చితమైనటువంటి పరిశీలన చేసి ఈ పరిశీలనలో వచ్చినటువంటి అంశాలు, వారు అబ్జర్వ్ చేసినటువంటి అంశాలను క్షుణ్ణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఇవ్వాలని, అదేవిధంగా 30 సంవత్సరాల నుంచి మాలా మాదిగల మధ్య వస్తున్నటువంటి వైరుధ్యాలు, వైషమ్యాలు, వాటా దగ్గర, రిజర్వేషన్కి సంబంధించినటువంటి వాటా దగ్గర వస్తున్నటువంటి జగడం ఈడ్చి బొబ్బలు పెడుతున్నటువంటి సందర్భంలో నిశ్చితమైనటువంటి పరిశీలన చేసి ఈ పరిశీలన ద్వారా వచ్చినటువంటి రిపోర్టును ప్రభుత్వానికి అప్పజెప్పి ఈ రెండు జాతుల మధ్య, ఈ రెండు కులాల మధ్య ఉన్నటువంటి జగడం ఈ 59 కులాలకు అందరికి కూడా అందే విధంగా ప్రయత్నం చేయాలని, ఇట్లాంటి వైషమ్యాలు, వైరమ్యాలు, ఈ రిజర్వేషన్ గొడవలు మళ్ళీ ఉండకుండా దీనికి ఫుల్ స్టాప్ పడే విధంగా గట్టి ప్రయత్నం ఈ కమిషన్ అలాగే రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి.